హాయ్ అండి. ఇవాళ అజూర్ డేటాబ్రిక్స్‌లో ఎలాగా న్యూ కాలమ్ యాడ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో, ఇది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ ఐడి, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు గ్రేడ్ అనే కాలమ్‌ని యాడ్ చేస్తున్నాం. సో, గ్రేడ్ ఇక్కడ లాజిక్ ఏంటంటే స్కోర్ 90కి 100 ఉన్నప్పుడు గ్రేడ్ ఏ అని, 80కి 90 ఉన్నప్పుడు బి అనేది, మిగతా వాల్యూస్ ఉన్నప్పుడు సి అనేది రావాలి. సో ఫస్ట్ ఫైల్, ఈ పాత్లో ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ ఇది పార్కెట్ ఫైల్. సో అందుకని రీడ్ చేసేటప్పుడు ఫార్మాట్ పార్కెట్ అని పెట్టాము. సో ఒక డేటా ఫ్రేమ్లోకి రీడ్ చేసాము, df_read అని డేటా ఫ్రేము. సో ఈ డేటా ఫ్రేమ్కి ఇప్పుడు నేను థర్డ్ కాలం యాడ్ చేయాలి, గ్రేడ్. సో విత్ కాలం యూజ్ చేసి యాడ్ చేయాలి. మనము ఏ కాలం అయితే యాడ్ చేస్తున్నామో ఆ కాలం నేమ్ ఇక్కడ ఇవ్వాలి. లాజిక్ అనేది దాని తర్వాత కామా పెట్టి లాజిక్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం స్కోర్ కాలం మీద లాజిక్ రాస్తున్నాం కాబట్టి వెన్ కాలం స్కోర్ గ్రేటర్ దాన్ 90 అండ్ 100 ఉన్నప్పుడు ఏ రావాలి. మళ్ళీ డాట్, నెక్స్ట్ కండిషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డాట్ ఇచ్చి నెక్స్ట్ కండిషన్ ఇవ్వచ్చు. 80కి 90కి ఉన్నప్పుడు బి. ఇవి రెండు కాదు సాటిస్ఫై అవ్వదు, ఎల్స్ పార్ట్ అన్నట్టు కేసులో ఎట్లాగా ఎల్స్ పార్ట్లో ఇక్కడ అదర్వైజ్. సో అదర్వైజ్ ఇచ్చి సి అనేది రావాలి. సో ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ యాడ్ అయిపోతుంది, కాలం యాడ్ అయిపోతుంది. సో గ్రేడ్ అనే కాలం యాడ్ అవుతుంది. గ్రేడ్ అనే కాలం యాడ్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ సేమ్ పాత్కి మనం రైట్ బ్యాక్ చేయాలి కాబట్టి, సో ఈ డేటా ఫ్రేమ్ని రైట్ డాట్ ఫార్మాట్, సేమ్ ఫార్మాట్లో కావాలి కాబట్టి పార్క్వెట్ లోడ్ సేమ్ పాత్ ఇచ్చేయచ్చు. సో సేమ్ పాత్లోకి ఓవర్ రైట్ అయిపోతుంది. సో న్యూ కాలం యాడ్ చేయాలన్నప్పుడు విత్ కాలం యూజ్ చేసి న్యూ కాలం మనం యాడ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. ఇలాంటి మీకు ఏదైనా సినారియో కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ సినారియోకి తగ్గట్టు ఎగ్జాంపుల్ వీడియో చేసి పంపుతాను. థ్యాంక్స్ ఎవ్రీవన్.